చంద్రబోస్, కీరవాణి, సునీత వీరిపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేస్తున్నారు. పాడుతా తీయగా ప్రోగ్రాంలో తనను అవమానించారు అంటూ సింగర్ ఆరాధ్య ఆరోపిస్తున్నారు. ప్రవస్తి ఆరాధ్య పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆమె పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసిన అన్ని రోజులు కూడా తనను అవమానకరంగా మాట్లాడేవారు, తనను బాడీ షేమింగ్ చేసేవారని చెప్తున్నారు. ప్రవస్తి ఆరాధ్య మంచి సింగర్, సూపర్ సింగర్లో కూడా ఆమె విన్నర్గా నిలిచారు. సూపర్ సింగర్ ప్రోగ్రాంలో కూడా ఎన్నో మధురమైన పాటలు ఆమె నుండి ఆమె నోటి వెంట మనకి వినిపిస్తూ ఉంటాయి. చాలా మధురంగా మాట్లాడే ప్రవస్తి ఆరాధ్య ఇప్పుడు ఆవేదనగా మాట్లాడుతూ ఉన్నారు. పాడుతా తీయగా ప్రతి తెలుగువారికి కూడా సుపరిచితమైన కార్యక్రమం అది. ప్రతి తెలుగువారి ఇంట టీవీ సెట్లలో సింగర్లు పాడుతూ ఉంటే అందరూ కూడా మైమరిచిపోయి వింటూ ఉంటారు. ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత ఈ కార్యక్రమంలో జడ్జెస్గా ఉన్నారు. చరణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ హోస్ట్గా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో తనను అవమానకరంగా మాట్లాడేవారు, తనను వేధింపులకు గురి చేశారు అంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్యం అంటున్నారు. ప్రవస్తి ఆరాధ్య ఇప్పుడు మనతో ఉన్నారు, ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ప్రవస్తి ఆరాధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రవస్తి ఆరాధ్య గారు, మీరు రిలీజ్ చేసిన వీడియో చూసాం, ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. చంద్రబోస్, కీరవాణి, సునీత ఇంత అవమానకరంగా నాతో మాట్లాడారు, నాతో ప్రవర్తించేవారు, వేధించేవారు అంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. నిజమా మీరు చెప్తున్నది? అసలు ఏం జరిగింది పాడుతో తీయగాలో? ముందుగా అందరూ నేను ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఇదంతా బయటికి చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ అది కాదు. నేను ముందు కూడా కొన్ని షోస్ లో ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు నేనేమి ఇలా వీడియో చేయలేదు. ఎందుకు చేస్తున్నానంటే అక్కడ అంత అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టే నేను చేస్తున్నాను, అంతేగాని ఊరికి ఎలిమినేట్ చేశారని కోపం మీద అయితే కాదు. అండ్ నేను చెప్పింది అంతా కూడా నిజమే. వీడియోలో నన్ను ఎలా ట్రీట్ చేశారో, ఎలా డిస్క్రిమినేట్ చేశారో, ఎలా బాడీ షేమింగ్ చేశారో అంతా కూడా నేను క్లియర్ గా చెప్పాను. సో ముందు ఆడియన్స్ టాలెంటెడ్ పర్సన్స్ ని దేవుళ్ళ చూడడం ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ ఎలా ఉందో దాన్ని బట్టి కూడా ట్రీట్ చేయాలి మనుషుల్ని. సో ముందు ఆడియన్స్ నేను చెప్పేదంతా కూడా నమ్మాలి. నేను ఎందుకంటే కెరియర్ ఆపేద్దాం అనే డెసిజన్కి వచ్చాక నేను ఇంత మాట్లాడుతున్నా కాబట్టి నేనైతే ఫాల్స్ అక్యూజేషన్స్ అయితే ఏం చేయట్లేదు. సో నేను చెప్పేదంతా నిజమే అని ముందు ఆడియన్స్ కి తెలియాలి. అంటే ఏం జరిగింది అసలు? మీరు మిమ్మల్ని అవమానించడం ఎప్పటి నుంచి మొదలైంది? సో ముందుగా ఆడిషన్ కి నేను వెళ్ళలేదు. బికాస్ నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆడిషన్ టైంకి నేను అస్సలు వెళ్ళలేకపోయాను. సో ఇంకా నేను ఉండిపోయాను, ఆడిషన్ కి వెళ్ళలేదు కదా, ఇంకెందుకని ఉండిపోతే వాళ్ళే కాల్ చేసి పిలిచారు నన్ను, ఇలా పార్టిసిపేట్ చేయండి అంటే సరే. పాడతాతీగా ఒక మంచి ప్రెస్టీజియస్ షో. నేను ఉన్నప్పుడు ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు చాలా చాలా బాగుండింది. అదే ఒక ఎక్స్పెక్టేషన్ తో నేను మళ్ళీ సిల్వర్ జూబ్లీ అనే సిరీస్ కి వచ్చాను. కానీ వచ్చాక మాత్రం సాంగ్ సెలెక్షన్ లో కానీ, జడ్జ్మెంట్ లో కానీ, వీటన్నిటిలో కూడా చాలా అన్యాయాలు జరిగాయి. సాంగ్ సెలెక్షన్ నేను మాత్రం ఎన్ని ఇచ్చినా కూడా సాంగ్స్ వాళ్ళు వద్దు, ఇంకా కావాలని నా దగ్గర నుంచి చాలా సాంగ్స్ కలెక్ట్ చేశారు. కానీ వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళు అడిగిన పాటలు వాళ్ళకి ఇచ్చారు, వచ్చిన పాటలే ఇచ్చారు వాళ్ళకి, ముందు పాడిన పాటలు. కానీ నాకు మాత్రం ఎందుకు అలా చేశారని అదొకటి నాకు బాధ అనిపించింది. అంటే ఎందుకు మిమ్మల్ని చేయటానికి, మిగిలిన వాళ్ళని ప్రోత్సహించి మిమ్మల్ని అవమానించడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఎలా అవమానించేవారు మిమ్మల్ని? అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చండి. ఫస్ట్ రీజన్ ఒకటి, వేరే షోలో విన్నర్ అయ్యి ఇంకొక టీవీలోకి వస్తే కొంచెం వాళ్ళు ముందు నుంచి కూడా కింద చూపించాలనే ట్రై చేస్తారు. అది ఎందుకో నాకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే జడ్జెస్ కి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల, ప్రొడక్షన్ కి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల వాళ్ళని హైప్ చేయడానికి నన్ను ఇలా చేశారని కూడా అనిపిస్తుంది. సో ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు. అంటే అలా ఉంటుందా? అంత బయాస్డ్గా ఉంటుందా? డెఫినెట్లీ. బికాస్ కిరాణి సార్ అయిన నోట్తో ఆయన చెప్పారు, ఇలాగా మెలోడీ సాంగ్స్ పాడిన వాళ్ళకి నేను వాళ్ళు ఎలా పాడినా కూడా వాళ్ళకి స్కోర్స్ వేసేస్తాను మంచిగా. సో ఇంకా అయిన కంపోజిషన్స్ పాడినా కూడా వాళ్ళకి స్కోర్స్ మంచిగా ఇచ్చేసారు. వాళ్ళ లిరిక్స్ మర్చిపోయినా, పిచ్చింగ్ లేకపోయినా కూడా వాళ్ళకి స్కోర్స్ ఇచ్చేసారు. అది ఆయన నోట్తో ఆయనే చెప్పారు అక్కడ. సో మెలోడీ సాంగ్స్ అనేది వీళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ముందు నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. నేను మాత్రం ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు మెలోడీ అనేదే రాలేదు. మీరు అడిగినా కూడా మీకు మెలోడీ సాంగ్స్ ఇచ్చేవారు కాదు. అంటే మీరు మెలోడీ బాగా పాడతారు చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను, నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం అని చెప్పి నాకు ఇవ్వలేదు. ఓకే.
అంటే మీరు ఆల్రెడీ సూపర్ సింగర్ విజేతగా ఉన్నారు కాబట్టి మీరు మెలోడీస్ బాగా పాడతారు. సో మిమ్మల్ని ఇక్కడ తగ్గించాలన్న ఉద్దేశంతో ఇలా ప్రవర్తించేవారని అనుకుంటున్నారా? అవును, డెఫినెట్లీ అదే అనుకున్నా. అంటే ఏమనివారు ఒక్కొక్కరు? మీరు ముగ్గురుపై ఆరోపణలు చేశారు, చంద్రబోస్, కీరవాణి, సునీత. పోనీ ఏ ఒక్కరు అంటే అని కాదు, ముగ్గురు మీద కూడా మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారిగా నివ్వెరపై చూడాల్సి వస్తుంది. అంటే చంద్రబోస్ నుంచి ఏ విధమైన ఇబ్బంది కలిగేది మీకు ఒక్కొక్కరి నుంచి తీసుకుంటే? ఫస్ట్ నేను సునీత గారి గురించి మాట్లాడాలి. బికాజ్ మీరు ఒక్కసారి అందరు ఆడియన్స్ కూడా ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను ఎప్పుడైతే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చానో అప్పటి నుంచి ఆవిడ ఒక కోపం, విరక్తి వచ్చిన ఫేస్ పెట్టేవాళ్ళు నన్ను చూసి. అది చాలా మంది నన్ను అడిగారు కూడా ఇన్స్టాగ్రామ్ లో, వెల్ విషర్స్ కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్స్ కూడా వచ్చాయి, ఎందుకు ఇలాగా ప్రవస్తి రాగానే ఎందుకు అలా ఫేస్ పెడుతున్నారు అని. అయినా నేను డిఫెండ్ చేశాను, బికాజ్ నాకు అప్పటికే తెలియలేదు. వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారులే, అలా ఏం కాదు, ఆవిడ ఎందుకు అలా చేస్తారో అని నేను ముందు నుంచి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ కి నించున్నాను స్టేజ్ మీద, అప్పుడు నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నానండి. సో ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను, ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆ మైక్ ఆన్ లో ఉంది, అది ఆవిడకి తెలీదు. సో నాకు అన్ని వినిపిస్తున్నాయి ఇన్ ఇయర్ లో. సో కరెక్ట్ పాడే ముందు ఆవిడ కీరవాణి గారికి నా మీద ఎక్కించడం జరిగింది, ఇలాగా తనకి హై పిచ్ రాదు అసలు, కానీ ఏదో మేనేజ్ చేసేస్తారు, మీరు గమనించండి, మీకు అర్థం అవ్వాలి, మీరు అది కామెంట్స్ లో చెప్పాలి అన్న వేలో ఆవిడ మాట్లాడారు. అదంతా కూడా నాకు వినిపించింది పాడే ముందు. సో అది వినిపించేది చాలా చాలా ఇంకా కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోయింది కరెక్ట్ పాడే ముందు. కానీ అయినా కూడా నేను అవేం పట్టించుకోకుండా నేను నా బెస్ట్ ఇచ్చాను. అంతరామమ్యంలో మేల్ సాంగ్ అయినా కూడా నేను నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఆ పాయింట్ రాముడు ఎపిసోడ్ లో అండి, 2 weeks బ్యాక్ రిలీజ్ అయింది, శ్రీరామనవమికి రిలీజ్ అయింది. అప్పుడు మీరు తీసుకున్న సాంగ్ ఏంటది? నేను అది యాక్చువల్లీ చాలా పాటలు ఇచ్చి వాళ్ళు వద్దు వద్దు అని రిజెక్ట్ చేశాక అంతరామమయం అనేది ఇచ్చాను. మేల్ సాంగ్ అయినా కూడా ఇంకా సాంగ్స్ లేవు అన్న టైంలో ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు నాకు. ఏంటి అన్ని వద్దు వద్దు అంటానికి కారణం ఏంటి? తెలియదండి, రీజన్స్ చెప్పరు, అసలు రీజన్స్ చెప్పారు కానీ వద్దు అని మాత్రం చెప్తారు. ఓకే, మీరు అడగడానికి అవకాశం ఉంటుందా ఎందుకు ఈ సాంగ్ వద్దు అని? అడిగానండి, అంతే. మా పైన వాళ్ళు వద్దంటున్నారు, ప్రొడక్షన్ వద్దంటున్నారు, ఛానల్ వద్దంటున్నారు అని చెప్పేవాళ్ళు నాకు. సో ముందు ఈ పాట చాలా మంది పాడేశారంటే మరి అంతరామమ్యం కూడా చాలా మంది పాడారు, వేరే వాళ్ళు పాడిన కూడా చాలా మంది పాడున్నారు. సో నాకు అలాంటి రీజన్స్ ఇచ్చేవాళ్ళమాట, ఒక ప్రాపర్ రీజన్ లేకుండా. సో అంటే ఇప్పుడు షో స్టార్ట్ అవటానికి ముందు మామూలుగా పలకరింపులు ఉంటాయి కదా, కెమెరా స్టార్ట్ అవ్వక ముందు, అప్పుడు ఎలా ఉండేది అసలు వాతావరణం? అక్కడ ఫస్ట్ ఇలా ఇంట్రొడక్షన్ చేసేవాళ్ళు ఎస్పీ చరణ్ సార్. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మా ఏవీస్ కూడా ప్లే చేశారు. నాది యాక్చువల్లీ రిలీజ్ అవ్వలేదు ఏవి అనేది, సో ఏదో కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిలీజ్ అవ్వలేదు పాట నాది. సో నాది ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు, వేరే వాళ్ళ మోస్ట్లీ అందరివి రిలీజ్ అయ్యాయి. సో నా గురించి అసలు ప్రాపర్ ఇంట్రొడక్షన్ కూడా లేదు ఆడియన్స్ కి. అయితే ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక సౌండ్ చెక్ అనేది ఒకటి జరుగుతుందండి కరెక్ట్ పాడే ముందు. ఆ సౌండ్ చెక్ లో మేము చెక్ చేసుకుంటాం అన్నమాట ఇన్ ఇయర్ లో ఏవి వినిపించట్లేదు, ఏవి వినిపిస్తున్నాయని. సో అది చేసేటప్పుడు సునీత గారు ఏదైతే మాట్లాడారో అదంతా నాకు వినిపించింది ఇన్ ఇయర్ లో, చాలా చాలా బాగా అనిపించింది. అంటే మీకు హై పిచ్ లేదు, సరిగా పాడలేదు, మీరు పాడే ముందు అలా అనటం మీకు అదే పాడే ముందే ఎందుకు అలాగా అనేసుకోవడం నాకు అర్థం కాలేదు, ఆవిడ నాది ఎప్పుడు వినలేదు కూడా. సో అలా ఎలా చెప్పేశారని చాలా బాధ అనిపించింది. అండ్ ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటుంది సింగర్స్ లో. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారిని సునిధి చౌహాన్ గారిలో పాడమంటే అవ్వదు, ఆవిడని శ్రేయా ఘోషల్ పాడమంటే అవ్వదు. సో ఏ సింగర్ కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుంది, అది మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఆవిడ అంత టాలెంటెడ్, అంత మంచి సింగర్, ఆవిడ ఎందుకు ఇలాగా కామెంట్స్ ఇచ్చారో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే సాంగ్ సెలక్షన్ అనేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇస్తారా, జడ్జెస్ ఇస్తారా? ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే. ఓకే, ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు. అండ్ మా లిస్ట్ కూడా జడ్జెస్ కి ఇస్తాము అని మరి చెప్పారు, అది నిజమో కదా మాకు తెలీదు. సో చెప్పారు. అండ్ అంతా స్క్రిప్టెడ్ అండ్ ఎలిమినేట్ ఎవరిని చేయాలో అంతా ముందే డిసైడ్ అవుతారు. ఎందుకంటే దానికి నా దగ్గర ఒక రీజన్ కూడా ఉంది అది చెప్పడానికి. ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారండి, నెక్స్ట్ మీకు టెలికాస్ట్ అవుతే టీవీలో ఇంకా అవ్వలేదు. సో ఆ ఇద్దరికి కూడా షూట్ ఇంకో 2 days ఉందన్న టైంలో ఇద్దరికి సాంగ్స్ మార్చేశారు. టైం లేదు అసలు, వాళ్ళకి నేర్చుకోవడం కూడా చాలా కష్టం, కానీ అయినా సాంగ్స్ మార్చేశారు.
సో అదొక రీజన్. మార్చి ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరికి తెలియదు ఆడియన్స్ కి. మ్మ్. సో ఇలా అంతా స్క్రిప్టెడ్, అంతా ముందు నుంచి కూడా వాళ్ళు అనుకుంటారు ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలి అని. అంటే ఎందుకు అనుకుంటారు జనరల్గా ఒకరి పైన ఆ రకమైన ద్వేషం ఎందుకు ఉంటుంది జనరల్గా జడ్జెస్కి? ఆ జడ్జెస్ ఉండదని నేను అనుకుంటున్నాను. అంతా ప్రొడక్షన్ నుంచే వాళ్ళకి ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత మీతో అలా బిహేవ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ కారణం అనుకుంటున్నారా? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ కదా, జ్ఞాపికనా? అవును, జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఓకే, మరి మీతో అలాగంటున్నప్పుడు మీకు ఆ ఆడియో వినిపించినప్పుడు మేడం ఇలా నాకు నచ్చలేదు లేకపోతే ఇలా అనడం బాధ కలిగించిందని మీరు తర్వాత అయినా చెప్పే ప్రయత్నం చేశారా? లేదు, బికాస్ షోలో ఉన్నప్పుడే చెప్తే మళ్ళీ దాని మీద ఎక్కడ నన్ను అది పెట్టుకొని మళ్ళీ కామెంట్స్ లో ఇంకా హేట్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో నేను అది చెప్పలేదు. కానీ లాస్ట్ కి ఎలిమినేట్ అయ్యాక అయితే నేను ఐ రియలీ వాంటెడ్ టు టాక్. ఇంకా ఎలాగో ఎలిమినేట్ చేశారు కదా, సో ఈ అన్యాయాలని నేను మైక్ లో చెప్పాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలని నేను మైక్ అడిగాను ఎలిమినేట్ అయ్యాక. కానీ చరణ్ సార్ అసలు మైక్ ఇవ్వలేదు, నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. సో చాలా ట్రై చేశాను నేను మాట్లాడడానికి, బికాస్ ఇంకా ఎలాగో అయిపోయింది. నేను క్వశ్చన్ చేయాలి, ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు నేను చెయ్యాలి అని నా మనసాక్షికి అనిపించింది. సో మైక్ అడిగాను కానీ నన్ను అసలు మైక్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఇంకా సునీత గారు అయితే మా మమ్మీని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు, మా మదర్ని నువ్వు అన్నారు. అది ఇంకా చాలా బాధాకరంగా అనిపించింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు? ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే మా మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చారన్నమాట. అన్యాయం జరిగింది, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నువ్వు ట్రాఫీ ఏం తీసుకోకు అని చెప్పారు. సో అలా చెప్పేసరికి సునీత గారు వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ముందు అని అన్నారు మా మదర్ని. ఇక్కడ నుంచి దయచేయండి, వెళ్ళిపోండి, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుంచి అని. అది రికార్డ్ అవుతుందా, ఎపిసోడ్ లో కనిపిస్తుందా? లేదు, వాళ్ళు ఇవన్నీ కట్ చేస్తారు. అఫ్ కోర్స్ టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇదంతా టెలికాస్ట్ అవుతే. అలా ఎందుకు అన్నారు అసలు అడిగారా పోనీ? అంటే అసలు ఏదో నా మీద అయితే గ్రడ్జ్ పెట్టుకున్నారండి ఫర్ నో రీజన్. మాకైతే రీజన్ తెలీదు, కానీ నా మీద అయితే ఏదో పెట్టుకున్నారు ఆవిడ. బికాస్ నేను చెప్పినట్టు ముందు నుంచి అలా ఫేస్ పెట్టడం కానీ, ఊరికే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కానీ, నా పాజిటివ్స్ ఏం చెప్పకుండా. సో ఏదో రీజన్ అయితే ఉంది ఆవిడ దగ్గర, బట్ ఇలా చేశారు నువ్వు అని అయితే అన్నారు మా మదర్ని. అసలు మీకు అక్కడ సపోర్ట్ ఎవరి నుంచి ఉండేది, ఏ స్థాయిలో ఉండేది? ఆర్కెస్ట్రా టీం నుంచి? సపోర్ట్ ఆర్కెస్ట్రా అంటే వాళ్ళు మంచిగా వాయించడం కానీ అందరితో ఈక్వల్ గా ఉండేవాళ్ళు, అదొక మంచి గుడ్ థింగ్ మాట. బికాస్ అక్కడ ఎవరు అలా లేరు, పార్షియాలిటీ బయాస్ అందరు ఉన్నారు. ఓన్లీ ఆర్కెస్ట్రా మాత్రం అందరికి ఈక్వల్ గా రిహార్సల్స్ చేయడం కానీ, అందరితో ఈక్వల్ గా మాట్లాడడం కానీ. ఇంకా మా మెంటర్ శ్రీనివాస్ సార్ అందరికి ఒకేలా ట్రైనింగ్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరే అక్కడ న్యాయంగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎవరిద్దరు? ఆర్కెస్ట్రా ఇంకా మెంటర్, మా ట్రైనింగ్ కోచ్. ఓకే, మరి వాళ్ళతో మీరు ఎప్పుడైనా చెప్తూ ఉండేవారా ఇలా మాట్లాడారు నాకు వినిపించింది, సో నేను లో ఫీల్ అవుతున్నాను పాడేటప్పుడు వాళ్ళు అలాగనటం వల్ల అనే అభిప్రాయం వ్యక్తం చేశారా మీరు? షోలో ఉన్నప్పుడైతే చెప్పలేదండి, కానీ ఎలిమినేట్ అయ్యాక నాకు కొంతమంది నుంచి కాల్స్ వచ్చాయి ఆర్కెస్ట్రా నుంచే. అది ఇది అన్యాయం, అసలు నిన్ను ఎలిమినేట్ చేసే రీజన్ వాళ్ళకి లేదు. సో ఇదైతే డెఫినెట్లీ ఇంజస్టిస్, నువ్వు చాలా చాలా బాగా పాడావని వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్కెస్ట్రా నుంచి. అంటే ఏంటి రీజన్? మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనే స్క్రిప్ట్ రాసుకోవటం వెనుక రీజన్ ఏంటి? మీరు ఎక్కడ నచ్చలేదు అనుకుంటున్నారు వాళ్ళకి? ఎక్కడ నచ్చట్లేదు అంటే కొంతమందికి ఒకలాగా వాళ్ళు తప్పులు చేసిన క్లియర్ గా లిరిక్స్ చేతి మీద రాసుకొని వచ్చి లిరిక్స్ మర్చిపోయినా కూడా ఆ పాయింట్ వాళ్ళు చెప్పకుండా, నేను ఎక్కడ తప్పులు చేయకపోయినా నాకు తప్పులు ఎతికి చెప్పారు. సో అక్కడ మాత్రం చాలా అన్యాయంగా అనిపించింది. సో మిగతా వాళ్ళకి అలా చెప్పలేదా? మిగతా వాళ్ళకి ఎవరికి అలా పాయింట్అవుట్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు సూపర్ సింగర్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, అక్కడ మీరు విన్నర్గా వచ్చారు. అక్కడున్న జడ్జెస్కి ఇక్కడ మీరు ఫేస్ చేసిన దానికి ఏంటి డిఫరెన్స్, ఏం కనిపిస్తుంది? సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సింగర్ లో అందరికి అన్ని జానర్స్ ఇచ్చారండి. అంటే ఒకటే మెలడీ, ఒకటే ఫాస్ట్ బీట్ కాకుండా అన్ని జానర్స్ లో టెస్ట్ చేశారు సూపర్ సింగర్ లో, మీరు అందరు కూడా గమనించవచ్చు. అండ్ జడ్జెస్ అనే వాళ్ళు అసలు పార్షియాలిటీ లేకుండా ఉన్నారు అక్కడ. వాళ్ళ ఓన్ ఒపీనియన్ మీదే చాలా బాగా మాట్లాడారు జడ్జెస్. నేను విన్నర్ అయ్యానని చెప్పట్లేదు, బేసికలీ చెప్తున్నా. సూపర్ సింగర్ ఎప్పటి నుంచో చాలా మంచిగా ఉండింది, పాడుతుందిగా కూడా. అఫ్ కోర్స్ ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు చాలా చాలా బాగుండింది. సో రియాలిటీ షోస్ అంటే సూపర్ సింగర్, సరిగమప చాలా బాగుంటాయండి. జడ్జ్మెంట్ బేస్ అన్నిటి వైజ్ చూసుకుంటే చాలా చాలా బాగుంటాయి. బట్ పాడుతుందిగా ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఆ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వల్ల, ఇంకా ఎస్పీబీ సార్ వెళ్ళిపోయాక కొత్త జడ్జెస్ రావడం వల్ల ఇలా అయిపోయింది.
అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారా మీరు? ఏదో డబ్బులు గిఫ్ట్లు అనే అన్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళు మరి ఎక్స్పెక్ట్ చేసారు తెలీదు, బట్ ఒక రౌండ్ అయితే పెట్టారండి పాడతా తీగలో. సో ఆ రౌండ్ లో ఏదో క్వశ్చన్స్ లా పెట్టి కంటెస్టెంట్స్ జడ్జెస్ ని అడిగి వాళ్ళు ఆన్సర్ చేస్తే వీళ్ళు మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడం అక్కడ ఇవన్నీ జరిగాయి. సో దాని మీద మేబీ అలా బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇస్తారని కూడా చాలా మంది అనుకోవచ్చు. సో అలా కూడా జరుగుతుంది, ఆ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ వీళ్ళు అలా చేశారు అక్కడ, ఎక్స్పెన్సివ్ అన్ని ఇవ్వడం కంటెస్టెంట్స్. ఎవరికి ఇస్తారు ఆ గిఫ్ట్స్? జడ్జెస్ కి ఇచ్చారు, మా ముందు తీసుకెళ్ళి ఇచ్చారు జడ్జెస్ కి. అవును. సో అలా గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ పట్ల కొంచెం ప్రోగా ఉంటారా? ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? యా, వాళ్ళతో అందరితో అయితే బాగానే ఉన్నారు. అలా గిఫ్ట్లు ఇవ్వడం కరెక్ట్ కాదేమో కదా మామూలుగా. మరి మీరు ఎప్పుడు దాని గురించి అడగలేదా? బాధ అనిపించలేదా మీకు? ప్రశస్తి గారు ప్రవస్తి ఆరాధ్య పాడుతా తీయగా జడ్జెస్ పై ఆమె ఫిర్యాదు చేస్తున్నారు. చంద్రబోస్, కీరవాణి, సునీత వీళ్ళందరూ కూడా షోలో ఉన్నప్పుడు తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారు, తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. కానీ ఎలిమినేట్ అయ్యాను అని చెప్పడం లేదు, కానీ తను అక్కడ ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి చెబుతున్నాను అని ప్రవస్తి ఆరాధ్య అంటూ ఉన్నారు. ఒకసారి మనం చంద్రబోస్, కీరవాణి, సునీత వీళ్ళతో కూడా మనం మాట్లాడటానికి ట్రై చేద్దాం. జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఈ షోని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చరణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ ఈ షోకి హోస్ట్గా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ప్రవస్తి ఆరాధ్య గతంలో సూపర్ సింగర్ విన్నర్గా కూడా ఉన్నారు. ఒకసారి ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు ఏం చేశారో చూద్దాం. ఇప్పుడు ఆ వీడియోలో ప్రవస్తి ఆరాధ్య చేస్తున్న ఆరోపణలు మీరు వింటున్నారు. ఆ వీడియోని రిలీజ్ చేశారు, ఒకసారి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారో చూద్దాం. అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, జానకి అమ్మ రౌండ్ జరిగింది అయితే ఇది చాలా కామెడీగా అంటుంది, మీరు నమ్మలేరు కూడా. ఇద్దరిని తీశారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అయితే కరెక్ట్ షూట్ ఇంకో 2 days లో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు, ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ వెరీ ఫనీ రీజన్. కీరవాణి సార్కి రాగం నచ్చదు అని, శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు. కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు, అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి. అదే స్కెడ్యూల్లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు, అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు, మంచి కామెంట్స్ వచ్చి అన్ని వచ్చాయి. బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు. అయినా కూడా దీస్ టూ పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ మార్చినా కూడా. కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఎక్స్పెక్ట్. నేను అప్పుడే అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంతే ఏదేదో చేస్తున్నారో, నేను అప్పుడే అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని. అండ్ ద థింగ్ ఇస్, కిరాణి సరిగ్గా రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు. అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు. బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్ అయితే వీళ్ళిద్దరు సాంగ్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు. అండ్ నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది, ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగుని చూసినట్టు చూడడం, దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. సో అలా ట్రీట్ చేశారు, జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసింది, వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే అంటారు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎన్ని షోస్ చేశాను, తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను, ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. శ్వేతమోహన్ గారు ఇప్పటికి కూడా మాట్లాడతారు, నన్ను ఏంజెల్ అంటారు, ద స్వీటెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు. అలాంటిది ఇక్కడ వీళ్ళని నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు అంటున్నారని చాలా చాలా బాధ అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు, చాలా తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయాను ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు. ఏమో ఐ వాజ్ వెరీ చాలా ఎఫెక్ట్ అయినాను మెంటలీ ఈ విషయంతో మాత్రం. సెల్ఫ్ ఎస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళు అనే మాటల వల్ల.
అండ్ మీరు ఒకటి గమనించుంటే ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీలు, డాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు. మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైండ్ చేసుకొని చూడండి. నా సీజనే చూడండి 2017లో. కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దే ద మెయిన్ రీజన్ ఈ పాటతీగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే. మమ్మల్ని ఇలా డాన్స్లు వేయమని, అదేవో కుళ్ళు జోకులు చెప్పమని. మీరు ముందు చూస్తారు, ఇప్పుడు ఎర్రని కురదని గోపాలలో నేను చాలా డాన్స్ చేశాను. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో కూడా డాన్స్ చేశాను. బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డాన్స్. సో చేశాను. నేను ఎప్పటివరకు అయితే అంత డాన్స్ ఎప్పుడూ చేయలేదు రియాలిటీ షోలో, కానీ చేశాను, మీరే చూస్తారు. అండ్ మాకు ట్రాన్స్పోర్ట్లో ఒక కంటెంట్ మేనేజర్ మాత్రమే వచ్చేవాళ్ళు కార్లో. బికాజ్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు. సో సేమ్ వెహికల్ అయ్యేది. అండ్ ఆయన ఏం చెప్పేవాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు డల్ అప్పట్లో కాదు, మీరు అలా నించొని పాడితే ఎవరు చూడరు, అది ఇది అని ఆయన అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, జానకి అమ్మ రౌండ్ జరిగింది. మీ అందరికీ తెలుసు నాకు జానకి అమ్మకు ఉన్న బాండింగ్. నా పోస్ట్ కూడా ఉంటుంది అక్కడ ఇన్స్టాగ్రామ్ లో. సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. ఆమెతో అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో, చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద. అండ్ నా ఫొటోస్, అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా, సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను, నాకు అమ్మమ్మ గురించి నేను మంచిగా చెప్దాం అనుకుంటున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు. వేరే కంటెస్టెంట్స్ అందరూ ఫీల్ అవుతారమ్మా అది ఇదని చెప్పి నన్ను ఆపేశారు. బట్ కె రాఘవేంద్రరావు గారి ఎపిసోడ్ అయింది మొన్న స్కెడ్యూల్లో. అండ్ ధృతి ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు హిమ్. అక్కడ ఉన్న అందరితో క్లోజ్, జడ్జెస్తో కూడా ఆఫ్ కోర్స్. సో ఆయన ఫొటోస్, తన ఫొటోస్ మాత్రం వేశారు అండ్ తనతో చెప్పించారు. నేను చేస్తే మాత్రం వద్దని, తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు, అంత హైప్ చేశారు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా, మీరే చెప్పండి. నౌ థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్, అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్. అయితే 4 రౌండ్స్ ఇచ్చారు, 6 గా డివైడ్ చేశారు. కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్, కొంతమంది కాలేజ్ రౌండ్ అంట. ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు, దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్ని ఇచ్చారు, అంటే సింపుల్ గా పడేసేవి. దానికి క్లాసికల్ రౌండ్ కి మార్క్స్ కి కంపేర్ చేశారు. ఇది ఒక కామెడీ విషయం ఈ స్కెడ్యూల్లో. మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్ గా. సో ఇది జరిగింది. ఓకే, నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడండి డ్యూయట్ రౌండ్ లో, విచ్ ఇస్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబీ సార్ రౌండ్ మాట. వాళ్ళ బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు. డ్యూయట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను. అయితే ఇదైతే ఐ డిడ్ వెరీ వెరీ వెల్. ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి. నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు, చాలా బాగా వచ్చింది, వాయిస్ లో చాలా బాగుండింది, చాలా హాయిగా ఉండింది. మా ఇంట్లో ఆ రోజు వింటుండే సిస్టమ్ లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద. నాకైతే పక్కకు పిలిచి కూడా చాలా మంది చెప్పారు. కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్, నీకు రేంజ్ లేదు, నీకు హై నోట్స్ రావు, నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది, యూ ఆల్వేస్ స్ట్రగుల్, మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను ఇన్ని షోస్ చేశాను. ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడతదిగల నా హెడ్ వాయిస్ గురించి. అండ్ మన సూపర్ సింగర్ లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నావు, ఎంత క్లీన్ గా వినిపిస్తున్న హై నోట్స్ అన్ని కూడా చెప్పారు. తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను అన్ని విషయంలో. కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా. సో ఇలా జరిగింది. అండ్ సారేగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారేగామే. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. నా కెరియర్ లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు. వస్తుంది, మీరే చూస్తారు నేను ఎలా పాడాను సారేగామే. ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్ లో నేను చూపించాను ఆ రోజు. మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సారేగామేలో. అండ్ ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చంద్రబోస్ గారు పాట పాడింది ఆ కాలేజ్ రౌండ్ లో. సో ఆ పాటలో ఏదేదో ఇంప్రూవైజేషన్స్ చేసింది, అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్. అది లాస్ట్ లో లిరిక్స్ మర్చిపోయి నానా అని పాడింది. అది ఆయన కామెంట్స్ లో చెప్పకుండా అంతా అయిపోయాక అందరు క్లాప్స్ కొడుతుంటే పక్కన అనిల్ సార్తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు. నేను విన్నా, నేను అక్కడ అన్నా. అంటే బయటకు చెప్తున్నారు కాబట్టి, కానీ కామెంట్స్ లో చెప్పట్లేదు, ఆ మార్క్స్ లో కూడా ఆయన చూపించట్లేదు. హౌ గ్రేట్ ఇస్ దాట్. ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు, కామెడీ పాట చేస్తారు. అది కిరాణి సార్ పాటే, అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్. అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి, ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆటోమేటిక్ గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్ తో. సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్ లో.
ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు. నాకు పని ఉంది, హ్యావ్ టు గో, అది నిజమో కాదో ఎవరు తెలీదు, బట్ హీ లెఫ్ట్. మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కీరవాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు, నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ. సో లేచి వెళ్ళిపోయారు. కానీ సునీత గారు మాత్రం అఫ్ కోర్స్ నా మీద అంత గ్రడ్జ్ ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్, నా మైండ్ లో తిరుగుతుంది అది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను. కంట్రోలింగ్ లేదు, ఐ షుడెంట్ క్రై. నన్ను ఇంత టార్చర్ పెట్టారు, నేను ధైర్యంగా బయట పెట్టాలి, దానికి నేను ఏడవకూడదు, నేను మంచిగా ఎలిమినేట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నించున్నా. అయితే లాస్ట్ ముగ్గురు ఉన్నాం. లాస్ట్ కి ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము, ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ గోట్ ఎమోషనల్ గా అయినా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ అ స్మైల్. అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా, సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడి నుంచి. ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు, వద్దు వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మా మదర్. బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం, నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు. ఇలానే నువ్వు అన్నారు, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని. నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను తమిళ్లో బాగా ఎలిమినేట్ అయ్యాను, టాప్ 5 లో హాఫ్ మాటలు ఎలిమినేట్ అయ్యాది కూడా. అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయిపోయి ఏం చేయలేదు, బికాస్ ఆ జడ్జెస్ అంత బాగా మాట్లాడారు కాబట్టి మాతో. చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు, ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు. ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక. మమ్మీతో మాట్లాడారు, మనో సార్ కాల్ చేశారు, మాల్గుడి శుభమ్మ మాట్లాడారు. అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేయి ఇక్కడి నుంచి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ. అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైప్ చేసి పైన పెడతారో ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి. కానీ ఎందుకో మీ మైండ్ సెట్స్కి ఎక్కదు. నాకు డౌటే, నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో. కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను, బికాజ్ నేను ఈ కెరియర్ వదిలేద్దామని డెసిషన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. బికాజ్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్, ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను, వీళ్ళందరూ మీరు చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు. ఈ మ్యూజిక్ లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు. నేను డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్ని కూడా చూడడం మానేసి, ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్ తో నేను చేశాను ఈ వీడియో. అండ్ నాలా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలా మంది మాట్లాడకుండా ఆగిపోయారు. నేను మాత్రం కెరియర్ వదిలేస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తున్నాను కెమెరా ముందు ధైర్యంగా. సో జడ్జెస్, మీరు ఆ సీట్ లో కూర్చున్నప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, జస్టిస్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు అది చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి మా అమ్మాయివే నువ్వు, నేను బుడతల బ్యాచ్ నుంచి నువ్వు అప్పటి నుంచి చూస్తున్నాను అది ఇది అని చెప్పి ఇవన్నీ చేసి మీరు సరస్వతి అమ్మవారిని అవమానం చేస్తున్నట్టు, మీరు షేమ్ చేస్తున్నట్టు, ఇన్సల్ట్ చేస్తున్నట్టు సరస్వతి దేవిని. సో మీరు ఇలా చేసే పని అయితే ప్లీజ్ డోంట్ జడ్జి సీట్ లో కూర్చోకండి. ఇంకా చిత్రమ్మ, ఎస్పీ శైలజమ్మ, మనో గారు వీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది ఒక ఆ ప్లేస్ లో, ఎంత బాగుంటుంది ఆ జడ్జ్మెంట్. సో అది మాత్రం చేయకండి, బికాజ్ వాట్ ఆల్ యూ డూయింగ్ ఇస్ ఇన్జస్టిస్. మాలాంటి లైఫ్స్ తో ఆడుకుంటున్నారు. ఇలా మాకేం పవర్ లేదు, మనీ లేదు, వీ కాన్ బై ఎనీబడి బ్రైబ్స్ ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి మేము అవేం చెయ్యలేము. నాకు అందుకే ఆపర్చునిటీస్ కూడా రాలేదు, వచ్చినవి కూడా ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వచ్చి లాగేసుకున్నారు అన్ని ఆపర్చునిటీస్. సో దయచేసి ఇలా ఒక లైఫ్ తో ఆడుకోకండి. మీకు అంత ఇంజస్టిస్ చేయాలంటే అక్కడ కూర్చోకండి, అసలు జడ్జెస్ సీట్ లోనే కూర్చోకండి. వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, ఇలా చిత్రామ్మ ఇలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేసి పెట్టుకుంటారు. దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. సో ఇప్పుడు నేను పెద్ద పెద్ద పేర్లను పాయింట్అవుట్ చేశాను, అంతా ఎక్స్పోజ్ చేశాను, ప్రొడక్షన్ ని ఎక్స్పోజ్ చేశాను. సో ఐ నో ఐఎమ్ ఇన్ డేంజర్. ఆడియన్స్కి ఏం తెలియాలంటే, నాకు ఏమైనా అయినా, మా ఫ్యామిలీకి ఏమైనా అయినా, లేకపోతే మేము ఏమైనా చేసుకున్నా, సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపిక ప్రొడక్షన్స్ అనిల్ సార్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. నమస్కారం, నేను మీ సింగర్ ప్రవస్తి.
సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాడతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో. స్టోరీస్ పెట్టాను, చాలామంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీనిలో అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీ మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటాను చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పాడతా తీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పాడతా తీయగా. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను.